హాయ్ అండి. వెల్కమ్ టు తులసి వైబ్స్. ఈరోజు సాటర్డే ఈవినింగ్ వ్లాగ్ చూపిస్తున్నానండి. ఈ విధంగా పాత్రలన్నీ సర్దేసుకుంటున్నాను. ఇవన్నీ ఆరిపోయాయండి పాత్రలు. అన్నీ సర్దేసుకొని మిగతా పనులు మొదలు పెట్టుకుంటానండి. ఈలోపు మా వారు వస్తారు. ఆయనకి కాఫీ కల్పించాలి. ఇలా గిన్నెలు అన్నీ నీట్గా ఎప్పటికప్పుడు సర్దేసుకుంటే మనకి పని ఈజీ అవుతుందండి. అంట్లు స్టాండ్ అంతా ఖాళీ అయింది. డస్ట్బిన్ అయితే కవర్ వేసుకుంటున్నానండి. డస్ట్బిన్కి ఇలా 2 డస్ట్బిన్లు ఉంటాయండి. ఒకటి పనమ్మాయి కడిగి ఒకటేమో ఇస్తుంది. ఇలా వేసి ఇంట్లో పెట్టుకుంటానండి. కవర్లే మా వారు వచ్చారండి. కొంచెం టీ పెడతాం అనుకుంటున్నాను. ఇలా డికాషన్ అయితే రెడీ చేసుకున్నానండి. కొంచెం వాటర్ వేసేసి డికాషన్కి వాటర్ పెట్టేసుకున్నాను. కొంచెం కాగాక టీ పొడి వేస్తానండి. ఈ విధంగా ఇలా వేయచ్చు. డైరెక్ట్ పాలల్లో కూడా వేసుకోవచ్చండి. కొంచెం పాలు కాగాక కలకండ వేసుకుంటున్నానండి. దీన్ని మిశ్రీ అని కూడా అంటారు. ఇలా వేసుకున్నాక మా వారి పక్కన దగ్గరలో షాప్ ఉంటుందండి. వెళ్ళి నాకు సాటర్డే కదండి ఈరోజు మిల్క్ షేక్ తాగుదాము అనేసి ఐస్ క్రీము మన గోవా మిల్క్ షేక్ చేసుకుంటా అండి. నాకు ఇష్టం అది. ఇలా తీసుకొచ్చారండి టెట్రా ప్యాకెట్స్ 2 ప్యాకెట్స్ తీసుకొచ్చారు. వెనీలా ఐస్ క్రీమ్ అండి ఇది. ఇదైతే స్టోర్ చేసుకున్నాను ఫ్రిడ్జ్లో. ఇప్పుడైతే తీసుకురాలేదు ఇవి. ఈ టెట్రా ప్యాకెట్ ఉంది కదండి, ఇలా తెచ్చిపెట్టుకుంటే గోవా జ్యూస్ బాగుంటుందండి. ఇలా మిక్సీలో వెనీలా ఐస్ క్రీము ఒక 4 స్పూన్లు వేసుకొని తర్వాత దాంట్లో జామకాయ జ్యూస్ ఉంటుంది కదండి, అది యాడ్ చేసుకోవాలి. కొంచెం మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ వేసుకోవాలండి. ఇలా టీ డికాషన్ కాగేలోపు పాలు వేసుకున్నాను. ఐస్ క్రీము జామకాయ జ్యూస్ అయితే గ్లాసులోకి తీసుకుంటున్నాను. నాకు ఈలోపు టీ అయితే తెరిలాయండి. ఈ విధంగా కొంచెం సేపు తెరులుకుంటే టేస్ట్గా ఉంటాయండి. కప్పులు అయితే పోసేసుకొని మా వారికి ఇచ్చాను. నేనైతే జామకాయ జ్యూస్ ఖాళీ చేసేసానండి. చూశారు కదా నీట్గా, అసలు ఎంత టేస్ట్గా ఉంటుందో. ఒక్క చుక్క కూడా ఖాళీ కానివ్వరు. ఈలోపు మనకి పరమానంద శిష్యులు కథ సినిమా వస్తుంటే చూస్తున్నానండి. 7కి ఈటీవీలో వస్తాయి, బాగుంటాయండి సినిమాలు పాతవి. నాకు చాలా ఇష్టం మా వారికి నాకు. ఇలాగా బట్టలన్నీ సర్దేసుకుంటున్నానండి. మడత పెట్టేసుకున్నాను. ఆ బట్టలు మొత్తం కప్బోర్డ్స్లో నీట్గా సర్దేసుకుంటే మనకి కొంచెం ఎప్పుడు నీట్గా ఇలా సర్దుకోవటం వలన మెస్సీ లేకుండా ఇల్లంతా నీట్గా ఉంటుంది. మనకి ఇవన్నీ గుడ్ హ్యాబిట్స్ అండి. ఇవన్నీ మనం కొంచెం బద్ధకం అనుకోకుండా చేసుకుంటే మన పని మనమే చేసుకోవాలి కదండి, తర్వాత ఎవ్వరూ చేయరు. అలాంటప్పుడు ఎప్పుడు పని అప్పుడు కంప్లీట్ చేసుకున్నాం అనుకోండి, మనకి రిలాక్స్గా ఉంటుంది. ఈ విధంగా నా బట్టలు మా వారి బట్టలు అయితే సర్దేసుకుంటున్నాను నీట్గా. ఈ బట్టలు ఉతకటం కంటే సర్దటం అనేది పెద్ద టాస్క్ అండి. నీట్గా అక్కడ లంగాల దగ్గర లంగాలు, నైటీల దగ్గర నైటీలు, ప్యాంట్ల దగ్గర ప్యాంటీలు ఇవన్నీ ఎత్తుక్కొని సర్దుకొని నీట్గా ఈలోపు కప్బోర్డ్స్ అన్నీ సర్దేసుకున్నానండి. నీట్గా చూడండి, ఇలా సర్దుకుంటే మనకి ఇవి బెడ్షీట్లు అవన్నీ, ఇవేమో వాషింగ్ మిషన్ అయితే నైటే మొత్తం అన్నీ ఇలా వేసేసుకొని పెట్టేసుకోవచ్చండి. మనం మార్నింగ్ కూడా వేసుకొని కొంచెం లిక్విడ్ వేసుకోవచ్చు. పని తగ్గించుకోవాలంటే నైటే వేసేసుకొని కొంచెం లిక్విడ్ వేసుకొని టైమర్ ఆన్ చేసుకున్నాం అనుకోండి, మనకు అది మార్నింగ్కి అది తిరుగుతుంది. 9 అవర్స్ 8 అవర్స్ 6 అవర్స్ అలా పెట్టుకోవచ్చండి. ఇలాగా సాటర్డే కొంచెం ఖాళీగా ఉన్నాననేసి బీరువా అంతా మెస్సీగా ఉందండి, అందుకే సర్దేసుకుందాం నీట్గా అనేసి ఈ విధంగా చేసుకున్నానండి. నేను ఎప్పుడైనా సర్దేటప్పుడు కలర్స్ వైజ్ శారీస్ అలా సెట్ చేసుకుంటానండి. ఇన్ని చీరలు ఉన్నాయి ఏంటి దుకాణమా అనుకొని భయపడద్దండి. ఆ లేడీస్ అంటే చీరలు అంటే ఇష్టం కదండి లేడీస్ ఎన్ని చీరలున్నా కూడా పక్కన వాళ్ళు చీరలు చూపిస్తామంటే వెళ్తాము. ఏదైనా నగలు కానీ చీరలు కానీ మనకి ఇంట్రెస్ట్గా ఉంటాయి కదండి. మనం కొనుక్కున్న చూయించుకుంటాము, ఎవరైనా తీసుకున్నామంటే చూడాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. ఈ విధంగా చూశారు కదా, వైట్ క్రీము అలా కలిసిన కొంచెం యాడ్ అయ్యే కలర్స్ అన్నీ క్రీమ్ కలర్ అన్నీ ఒకవైపు పెట్టుకున్నానండి. అలా గ్రీన్ ఒకవైపు, బ్లూ ఇలాగా క్రీమ్కి అంచు బార్డర్స్ అలాగా టెంపుల్స్కి కట్టుకొని బాగుంటాయండి అవి. బ్లూ, గ్రీన్, పింక్, ఎల్లో ఇలా చూశారు కదా.
ఇలా పెట్టుకుంటే మనకి ఎప్పుడైనా డ్రెస్ కోడ్ చెప్పినా కూడా ఫంక్షన్స్లో అలా కట్టుకెళ్ళటానికి బాగుంటుందండి. నీట్గా మనకి ఏ కలర్ ఉన్నది అనేసి తెలుసుకోవటం కూడా మనకి ఈజీగా ఉంటుంది. ఎక్కువ నాకైతే ఇంట్రెస్ట్ అంటే కొంతమందికి టేస్ట్ మీకు ఇష్టమైన కలర్స్ ఏంటి అంటారు కదండి. నాకు ఈరోజు తెలిసింది బ్లూ అండ్ నాకు గ్రీన్ అనేవి ఎక్కువ ఉన్నాయండి. అవి 2 అరమరల కంటే ఎక్కువ ఉన్నాయి. ఈలోపు మినరల్ వాటర్ పట్టేసుకుంటున్నానండి. ఇలాగా మినరల్ వాటర్ అయితే పట్టేసుకున్నాను. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ బ్లాగ్ అండి. ఈ విధంగా మినరల్ వాటర్ పట్టేసుకొని కాఫీ కలిపే ముందు మీగడ కొంచెం తీసేసి అందులో డబ్బాలు వేసుకున్నాక కొంచెం ఫేస్కి ఇలా అప్లై చేసుకుంటానండి. ఈ విధంగా అప్లై చేసుకుంటే మన స్కిన్ అనేది గ్లోయింగ్గా ఉంటుందండి. రోజు నాకు ఇలాగ అప్లై చేసుకోవటం ఒక హ్యాబిట్ అండి. ఇలా చేసుకున్నాక మనకి స్నానానికి వెళ్ళేప్పుడు సున్నిపిండి పెట్టుకోండి, బాగుంటుంది. ఈ విధంగా ఈరోజు కాఫీ పొడి అయిపోయిందండి. ఫిల్టర్ కాఫీ పొడి తీసుకొచ్చుకున్నాను, ఊర్లో బాగుంటుందండి. ఇలా నింపుకున్నాను. బాల్కనీలోకి వచ్చి వామాకులు వాటర్ తాగుదాము ఈరోజు. వీక్లీ వన్స్ ట్వైస్ అలా తాగితే మనకి డైజెషన్ సిస్టమ్ అనేది బాగుంటుందండి. ట్రై చేయండి మీరు కూడా వామాకుల్ని. ఈ విధంగా ఊరికే కొమ్మ పెట్టినా బతుకుతుందండి వాము చెట్టు. ఈ ఫిల్టర్లు అయితే కాఫీ పొడి అయితే వేసుకుంటున్నానండి. ఎప్పుడైనా కూడా ఫిల్టర్ కాఫీకి 4 టేబుల్ స్పూన్స్ ఇలాగా కాఫీ పొడి వేసుకోండి. కొంచెం 2 గ్లాసులు టీ గ్లాసులు వాటర్ మాత్రమే పోయండి, ఫుల్గా పోయొద్దు. అప్పుడు డికాషన్ అనేది మనకి పల్చగా అయిపోయి టేస్ట్ ఉండవు అనమాట కాఫీ. ఇలాగా తక్కువ పోసుకుని ఆ కాఫీ పొడి మునిగాక 1 గ్లాసు 2 టీ గ్లాసులు మాత్రమేనండి కాచి పెట్టుకున్నా నేను. మునిగి కొంచెం పై వచ్చే వరకు పెట్టుకొని బాగుంటుంది. లోపు మునక్కాయలు కట్ చేసి స్టోర్ చేసుకుంటున్నానండి ఒక బాక్స్లో. మనకి పాడైపోకుండా నీట్గా ఉంటుంది. ఊరి నుంచి తెచ్చాను కదండి, పనులు బిజీలో ఉండి అక్కడ పెట్టుకున్నా. ఈరోజు కొంచెం నిదానంగా సర్దుకుంటున్నానండి. టిఫిన్లు అన్నీ ఈరోజు చీటింగ్ డే కదండి, మొత్తం అంతా రివర్స్ అయిపోతుంది. సండే వచ్చిందంటే చాలు అంతా రివర్స్. ఈ విధంగా మునక్కాయలు అయితే డబ్బాలో పెట్టేసుకొని టిష్యూ పేపర్ అయితే ఒకటి వేసుకొని ఇలాగా చేసుకొని ఇంకొన్ని ఉన్నాయండి, అవి పాలబ్బాయికి ఇద్దామని పక్కన పెట్టుకున్నానండి. ఇలా మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని దోశ పిండి కోసం గిన్నెలోకి ఒక 2-3 గంటలు దోశ అయితే పిండి తీసుకున్నానండి. శార్వా చేసుకుందాం అనుకున్నాను. చికెన్ అతనేమో 9-10 అవుతుందండి తీసుకొచ్చేలేకే అన్నారండి. అందుకని ఈ విధంగా దోశలు పోసి పల్లీ చట్నీ చేసుకుందాంలే అనేసి పల్లీ చట్నీ కోసం రెడీ చేసుకున్నాను. ఈలోపు టమాటా ఉల్లిపాయలు ఇవన్నీ రసం చికెన్ చేద్దామని పెట్టుకున్నానండి. ఇలాగా ఉల్లిపాయలు టమాటాలు శార్వా కోసమని కట్ చేశాను. ఫస్ట్ శార్వా అయితే స్టాప్ అయిపోయింది. ఈలోపు లేట్ అండి, ఇవాళ ఇల్లు ఉడవటం అన్నీ లేట్ అయిపోయింది. చెప్పాను కదా సండే లేటుగా లెగుస్తాము, అన్ని పనులు రివర్స్ అయిపోతాయండి. మొత్తం ముందేమో కాఫీలు ఇవన్నీ నిదానంగా బయటికి వెళ్ళే పని ఉండదు కదండి జెంట్స్, అది కొంచెం లేట్గా వెళ్తారు వెళ్ళినా కూడా. అందుకని ఉదయాన్నే అయితే ఓడవని, నేను కూడా లెగవనండి ఉదయాన్నే. సండే అబద్ధం ఎందుకు చెప్పాలి. ఇలాగా 6-6:30కి లెగుస్తానండి సండే రోజు. 6:30 అవుతుందిలేండి. ఇలాగా వాటర్ అంతా మాప్ పెట్టేసుకుంటున్నానండి. చిమ్మేసేసి వచ్చి బయట అయితే మాప్ పెట్టుకుంటాను. మనకి సండే మండే రెస్ట్ డేలు ఏం లేవు కదండి. హౌస్ వైఫ్ అంటే ఎనీ డే ఎనీ టైం వర్క్ అండి. అందుకని ఈ విధంగా బాల్కనీలన్నీ తుడిచేసుకుంటున్నానండి. ఫ్రంట్ బాల్కనీ, బ్యాక్ బాల్కనీ కడిగేసుకుంటున్నాను. వస్తుంది ఎనీ టైం వర్క్ అని అంటే అంతే కదండి. మనం లేకపోతే ఒక్క నిమిషం కూడా బండి, మన ఇల్లు అనే బండి అయితే నడవదండి మన లేడీస్ లేకపోతే, నా ఉద్దేశంలో. అంటే ఒక్క పని కూడా ఏదో వెల్తిగా ఉంటుందండి. ఈ విధంగా మాప్ పెట్టేసుకున్నాను నీట్గా. ఫ్రంట్ బాల్కనీకి ఫస్ట్ పెట్టుకుంటానండి, తర్వాత బయటికి వెళ్తాను. ఫ్రంట్ బాల్కనీలో అయితే ఎవరు నడవరు, అదేంటంటే కామన్ బాల్కనీ బయట. ఇది వచ్చేసి నేను ఇప్పుడు మాప్ పెట్టేది. ఈ విధంగా ఎంట్రన్స్ అనమాట ఇది మన ఇంట్లోకి. అటువైపు రోడ్ సైడ్ ఉంటుంది. ఇలాగా మాప్ పెట్టేసుకుంటున్నానండి. మాప్ పెట్టి ముగ్గేసేసుకుంటే ఇల్లు అనేది కొంచెం సేపు ఆగి ఊడ్చుకుంటానండి. ఇంకేదన్నా పనులు ఉంటే ఇంకా బయట పెట్టేసేసి ముగ్గు అయితే పెట్టుకుంటానండి. ఇలా రోజు మాప్ పెట్టుకొని ముగ్గు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. కార్తీక మాసం ఇవి ఉంటుంది కదా, ధనుర్మాసం అంటారు, అప్పుడైతే నైటే వేసుకుంటారండి మా ఊర్లో అమ్మ వాళ్ళు.
అందరు పోటీలు పడి మరీ ముగ్గులు వేసుకుంటారండి. మా ఇంటి దగ్గర పెద్ద ముగ్గు అలాగా ఇలాగ మాప్ పెట్టుకొని వచ్చి వాటర్ అంతా క్లీన్ చేసుకున్నానండి. అవి ఒక్కొక్కసారి ఆ వాటర్ ఏంటంటే మొక్కల్లో పోసుకుంటానండి. ఏం కాదు, అవి లిక్విడ్ ఏమేను డైలీ బయట బాల్కనీలు తుడవటానికి ఎప్పుడన్నా వీక్లీ వన్స్ వేస్తా. అందువల్ల మొక్కలు ఏం పాడవు. వాటర్ వేస్ట్ చేయకుండా కూడా ఇలా యూస్ చేసుకోవటం వలన మనం వాటర్ని కూడా సేవ్ చేసిన వాళ్ళం అవుతామండి. ఇలాగ పైప్ పెట్టేసుకొని కొంచెం డస్ట్గా ఉంటుంది కదండి, ఇలా లైట్గా స్ప్రింక్లింగ్ చేస్తే లీవ్స్ అనేవి క్లీన్ అవుతాయండి. మనకి ఆక్సిజన్ కూడా అందుతుంది. కొంచెం చెట్లు నీళ్ళు అలాగా పెట్టుకుంటే వాటికి అంటే ఎండలు బాగున్నాయి కదండి, అందుకే పెడుతున్నాను. లేదంటే 4 డేస్కి 3 డేస్కి పెడతాను కింద గార్డెన్లో చెట్లకి. మామూలుగా ఇవి అయితే డే బై డే వచ్చేసి బాల్కనీలో వాటికి మగ్గుతో పోసుకుంటానండి. చలికాలం అయితే ఈ విధంగా మాప్ పెట్టుకొని ఫ్రంట్ బాల్కనీస్ అన్నీ తుడుచుకొని ఇవి వచ్చేసి కడిగేసుకుంటానండి రోజు. ఇప్పుడు చీపుర చాట తీసుకొచ్చుకొని ఆడబెట్టుకొని వామ్ వాటర్ అయితే ఈలోపు చల్లారిందండి. రైస్ బ్యాగ్స్ తెచ్చుకున్నామండి ఊరి దగ్గర నుంచి. అవి అయితే డ్రమ్లో పోసి ఇలా ఎండుమిర్చి వేస్తే పురుగు బొరుగు పట్టకుండా ఉంటుందని ఈ విధంగా ఎండుమిర్చి వేస్తామండి. ఈలోపు ఇల్లు అయితే చిమ్ముకొని వచ్చేసానండి. శుభ్రంగా ఈ వంటగది చిమ్మేశాను, హాల్ అయితే చిమ్ముకుంటున్నానండి. ఇలా ఈరోజైతే తుడవటం అయితే పెట్టుకోలేదండి, మాప్ అయితే పెట్టట్లేదు ఇంట్లో. రేపైతే శుభ్రంగా మాప్ చేసుకుంటానండి. ఈరోజు ఊరికే చిమ్ముకుంటున్నాను అంతే. చిన్న పిల్లలు ఏం లేరు కదండి, అంతేం మాయవు. ఇంకా సండే ఒక్కరోజు మాత్రం చెప్పాను కదా, అన్నీ నాకు నేను చీటింగ్ చేసుకుంటానండి. ఇలాగా దోశ పిండికైతే అన్నీ రెడీ చేసుకున్నా. ఎగ్ దోశ తినాలనిపించింది ఈరోజు. ఇంకా శార్వా కూడా లేదు కదండి, చికెన్ శార్వా. ఇలాగా ఎగ్ దోశ పోసుకుంటున్నానండి. దోశ పోసుకొని ఎగ్గులు ఉప్పు కారం ఒక గిన్నెలో కొట్టేసుకుంటానండి. అప్పుడు ఎగ్గులకి బాగా పట్టుద్ది. పైన చల్లుకుంటే కొంతమంది పైన చల్లుకొని ఎగ్గు కొట్టేస్తారు, అది అంతగా ఉప్పు కారం అంతా పట్టదండి. ఏదో ఉప్పుగా తగిలినట్లు ఉంటుంది. ఈ విధంగా చేసి చూడండి మీరు కూడా, చాలా బాగుంటుంది. ఇలా దోశ కాలిన తర్వాతే పోయండి, లేదంటే పైన పిండి కాలకుండా పోస్తే కడుపులో నొప్పి వస్తుందండి. దోశ ఇలా కాగాక ఇలా పోసి బాగా దాన్ని అంతటికి స్ప్రెడ్ చేసి కొంచెం ఆయిల్ వేసి ప్లేట్లో తీసుకున్నానండి. తిరగేసుకొని కాల్చుకోవాలి. ఈలోపు దోశలు పోసి చట్నీ వేసి మా వారికి అయితే ఇచ్చేసాను, నేను కూడా తిన్నానండి. ఇలాగా ఆయిల్ పెట్టేసుకుంటున్నా. సండే కదండి, మన ఒంటిని మనమే రక్షించుకోవాలి. ఇలాగా మనకు మనమే అన్నీ చేసుకోవాలి. ఊర్లో అంటే అమ్ముంటే పెడుతుందండి ఆయిల్, ఇక్కడ ఎవరు పెడతారు, మనకు మనమే చేసుకోవాలండి. ఈలోపు చికెన్ వచ్చిందండి. చికెన్ అయితే తీసుకొని వెళ్ళి ఒక బౌల్లో వేసుకుంటున్నానండి. ఇలా చికెన్ మాకైతే ఇంటికే అతను నైట్ చెప్తే తీసుకొచ్చిస్తాడండి. కాల్చి ఇలా పసుపు వేసి కాల్చి తెచ్చిస్తాడండి, చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేసి చూడండి, కాల్చిన కోడి చాలా బాగుంటుంది. ఇలాగా చికెన్ గుండెకాయలు ఇవన్నీ కొంచెం ఎక్కువ తీసుకురమ్మంటే, గుండెకాయ అంటే ఇష్టం అండి నాకు, అందుకే ఇలా తెచ్చుకుంటాను. రోళ్ళు అయితే అల్లం చిన్నులపై దంచుకుంటున్నానండి. ఉప్పేసి చికెన్ అయితే నానబెట్టుకున్నాను. మనకి ఉప్పేసి నానబెట్టడం వల్ల ముక్కలు అనేవి మెత్తగా సాఫ్ట్గా అవుతాయండి. ఈలోపు పాలు వచ్చాయండి, పాలు కూడా కాచి పెట్టుకున్నాను. పక్కన పెరుగు తోడు పెట్టుకుంటున్నానండి. కొంచెం పెరిగేసి తోడుకుంటే మనకి 1 గంట 2 అవుతుందండి, 2-3. ఈరోజు టిఫిన్ కూడా లేట్ చేస్తాం కదా, తోడుకుంటాయండి. ఇలా అల్లం చున్నులపాయ అయితే దంచుకున్నానండి చికెన్లోకి. చిన్న రోల్ ఉంది కదా మనకి, ఇలా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా దంచుకుంటే టేస్ట్గా ఉంటుందండి. ఇవన్నీ రసంకి చికెన్ వేపుడికి అన్నీ రెడీ చేసుకున్నానండి. ఇలాగా చికెన్ అయితే అల్లం వేసి కుక్కర్లో ఇలా 2-3 హాఫ్ అన్ అవర్ అయితే సిమ్లో పెట్టుకుంటానండి, అప్పుడు బాగా ఉడుకుతుంది నాటుకోడి అయితే. ఇలాగా కొంచెం ఆయిల్ ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టుకొని 3-4 విజిల్స్ రప్పించుకోవచ్చు, మన ఇష్టం. అది ఫ్రై కదండి, నేను ఇంకా బాగా సిమ్లో పెట్టి వేయిస్తానని నేను 2 విజిల్స్ రప్పించా. ఈలోపు రసం కూడా కాగిందండి. రైస్ అయితే కడిగి పెట్టుకుంటున్నాను. ఈరోజు బయటికి వెళ్ళే పని ఉందండి, కొన్ని సరుకులు అయిపోయాయి, తెచ్చుకుందామని వంట అయితే చకాచక్ చేసుకుంటున్నాను. ఈలోపు మా వారు ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిందని వెళ్ళారండి. నేను వంట చేసుకొని రెడీ అయ్యేసి ఉంటే ఆయన వస్తానన్నారు. ఇలా నేనైతే ఈలోపు ఫాస్ట్గా చేసేదాన్ని కొంచెం స్లో చేసుకొని మళ్ళీ
వంటలైతే ఫినిష్ చేసుకుంటున్నానండి. కొబ్బరి వేయించుకొని గసగసాలు అది పౌడర్ చేసుకుంటున్నాను చికెన్లోకి. జీడిపప్పు వేయించుకున్నానండి. జీడిపప్పు వేగేలోపు ఆయిల్ ఇలా కాగింది కదండి, కొంచెం ఆనియన్, పచ్చిమిర్చి, కొంచెం పసుపు, ఉప్పు, ఈ చికెన్ ఉంటుంది కదండి, వాటర్ అంతా వేరే గిన్నెలోకి తీసి పెట్టుకుంటాను. అది ఎప్పుడైనా స్టాక్ లాగా చికెన్ స్టాక్ తయారు చేసుకుంటాను. దాంట్లో కొన్ని కొన్ని ఇలా చికెన్ పీసెస్, వెజిటేబుల్ అవి వేసుకుంటే సూప్ చాలా బాగుంటుందండి. ఇలాగ పసుపు, ఉప్పు, కరివేపాకు, మనకి మసాలా దినుసులు, కొబ్బరి ఇవన్నీ పేస్ట్ వేసుకున్నాం కదండి, వేసి 1 స్పూన్ కారం వేసుకున్నానండి. పచ్చిమిర్చి వేసానని, మీరు స్పైసీనెస్కి బట్టి మీరు ఏ విధంగా తింటారో అలా వేసుకొని, జీడిపప్పులు ఇవన్నీ వేసుకొని ఇలాగా రెడీ చేసుకొని డిష్ అవుట్ చేసి కుక్కర్ అయితే రెడీ చేసి స్నానానికి వెళ్ళాలండి. నేను కుక్కర్ ఆన్ చేశాను. ఇలాగ చికెను, రసము, పెరుగు తోడు పెట్టాను కదండి, పెరుగు, రైస్ అయితే పెట్టేశాను. ఇలాగ చికెన్ గట్టు మొత్తం అన్నీ శుభ్రంగా పెట్టేసుకొని నేనైతే ఇప్పుడు స్నానానికి వెళ్తున్నానండి. ఇలా చూడండి, అంట్లన్నీ అయితే బయట వేసేసుకున్నాను. మొత్తం వంట చేసినవి అన్నీ అమ్మాయి వచ్చేలే చేసి బట్టలన్నీ అయితే వాషింగ్ మిషన్లో వేసా కదా, మొత్తం అన్నీ ఆరేసుకున్నాను. స్నానం చేసేలోపు ఈ పనులన్నీ అయిపోతే బాగుంటుందండి. ఇలాగా దీపారాజన అయితే ఈరోజు సింపుల్గా మా స్వామికి దండం పెట్టుకొని ఇలాగ టిఫిన్ అయి చేశాక చేసుకున్నానండి. ఈరోజు మాత్రం సండే రోజు ఇలాగా ఏకహారతోటి కామాక్షి దీపాన్ని అయితే వెలిగించుకున్నానండి. ఈ విధంగా ఆచమనం అయి చెప్పేసుకొని కొంచెం ప్రసాదం అయి చెప్పి గోత్రనామాలు అవి చదువుకుంటానండి. ఊరికే ఇలా ఏదో ఓం నమ శివాయ మంత్రాలు అవన్నీ చదువుకొని ఆయనకి ఇలా పండు నైవేద్యం సమర్పించుకొని మంగళహారతి ఇవన్నీ ఇలాగా హారతి అయితే ఇచ్చుకుంటున్నానండి. స్వామికి హారతి ఇచ్చుకొని నేను ఇంకా కొంతసేపు టీవీయో ఏదో చూస్తుంటాను. ఈలోపు మా వారు వస్తే ఇద్దరం భోంచేసి బయటికి వెళ్ళే పని ఉందండి, బయటికి వెళ్తాను. నా పూజ కంప్లీట్ అయిందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం అండి. మ్యాంగోస్ అయితే నానబెట్టేసుకున్నాను పెరుగులోకి. బాయ్ బాయ్.